దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మన జీవితాల్లో కలిగించినందుకే మనందరము చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ పాఠాలు ఈ ఎఫెసీ పత్రిక ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కేవలం మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని మన జీవితాలలో అన్వయించుకుని ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఆ వాక్యాన్ని మన జీవితాలలో అన్వయించుకుని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఏదో వాక్యాన్ని మనం విని మరలా ఈ వారం అంతా కూడా ఆ వాక్యాన్ని అసలు పట్టించుకోకుండా, ఆ వాక్యాన్ని అసలు ధ్యానించకుండా ఏది విన్నామో దానిని గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఉన్నట్లయితే దానివల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మనం వినివారు మాత్రమే కాదు కానీ దాని ప్రకారము జీవించే వారమై ఉండాలి. కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకోకుండా దేవుని వాక్య సత్యాన్ని అన్వయించుకున్నప్పుడు మనము ఈ వాక్యము మనం మరింతగా దేవునికి దగ్గర కావడానికి, దేవుడు అసలు మనలను ఎందుకు భూమి మీద పుట్టించాడో, ఎందుకు దేవుడు మనలను ఎన్నుకున్నాడో, ఎందుకు దేవుడు మనలను రక్షించుకున్నాడో ఆ రక్షణ, ఆ ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకోకుండా జీవించినట్లయితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మరికొన్ని వాస్తవాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ కనికరములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మంచి దేవుడవు, మహాదేవుడవు, సర్వశక్తిగల దేవుడవు, సర్వమును ఏలుచున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ గొప్ప నామమునకు, మీ గొప్ప కార్యములన్నిటిని బట్టి ప్రభువా మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం, మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభువా. ఎంతవరకు తండ్రి మిమ్మను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మలను ఆదరించి హెచ్చరించి నాయనా మీ వాక్యానికి లోబడి జీవించే కృప మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గత వారం మనం ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ వారం మరికొన్ని వాస్తవాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దేవుడు అనాదికాల సంకల్పంలో మనలను ఎన్నుకున్నాడని, దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి మనుషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను ప్రభువు ఏం చేశాడంటే విమోచించాడు. ఎలా విమోచించాడు? యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి మనం చేసిన ప్రతి పాపము నుండి విడిపించుట కొరకు కల్వరి శిలువలో ఆయన వెల చెల్లించి ప్రాయశ్చిత్తం చేసి విమోచన కార్యాన్ని చేసి మన కొరకు, మన పాపమునకు రావలసిన శిక్షనంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన సిలువలో మరణించడం ద్వారా ప్రభు మన కొరకు విమోచన కార్యాన్ని చేశాడు. ఈ విమోచన కార్యాన్ని ప్రభు చేసి మనల్ని విమోచించడం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడనంటే ఆయన ఆత్మ ద్వారా మనలను ఏం చేశాడు? ముద్రించాడు. మనము ఆయన బిడ్డలమని, ఆయనకి చెందిన వారమని దేవుడు మనలను ఆయన బిడ్డలుగా ముద్ర వేశాడు. ఆయన మనలను సీల్ చేశాడు తన ఆత్మ ద్వారా. తర్వాత 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకున్నామంటే దేవుడు మనలను అసాధారణమైన శక్తితో మనను నింపాడు. ఆ శక్తి ద్వారా లోకంలో జయ జీవితాన్ని కొనసాగించడానికి, పాపంలో పడిపోకుండా దేవుని కొరకు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. 2వ అధ్యాయం వచ్చేసరికి పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన
బ్రతికించడం మాత్రమే కాదు, ఆయన కృప ద్వారా, ఆయన యొక్క ఆ దేవుని యొక్క వరము ద్వారా, విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించడం వల్ల దేవుడు మనల్ని తన సొత్తుగా, తన బిడ్డలుగా అంగీకరించాడు. తన సొత్తుగా, తన బిడ్డలుగా అంగీకరించిన తర్వాత దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా, అప్పటి కాలంలో ఉన్నటువంటి యూదులు, అన్యులు అనేటువంటి వారు వేరువేరుగా ఉన్నప్పుడు, వీళ్ళు కలవకోకుండా వారి యోధామతము, వీరి యొక్క అన్యజనుల సాంప్రదాయాలు అనుసరిస్తూ ఉన్నప్పుడు, మనమందరము కూడా ఒకే రక్తము ద్వారా విమోచింపబడ్డాము, ఒకే రక్తము ద్వారా మనం కొనబడ్డాం. కాబట్టి మనమందరము ఒకటే. యూదుడని కానీ, అన్యుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, లేకుంటే ఆ స్త్రీ అని కానీ, పురుషుడని కానీ ఏమాత్రం భేదం లేదు. అందరూ ఒకే రక్తము ద్వారా కొనబడ్డాం కాబట్టి మనమందరం ఒకటే అన్నట్టుగా నేర్పించాడు. తర్వాత మనం ఏమి నేర్చుకున్నామనంటే, సంఘము అననంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్ అంటే మనం ఏంటో నేర్చుకున్నాం. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటది? మొట్టమొదటిది, సంఘం అననంటే దేవుడు కడుతున్నటువంటి ఒక పట్టణము, ఒక రాజ్యము అని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే, దేవుడు నిర్మిస్తున్నటువంటి ఒక ఇల్లు అనేటువంటి సత్యాన్ని, ఒక కుటుంబం వలె దేవుడు సంఘాన్ని కడుతున్నాడు అని మనం నేర్చుకున్నాం. మూడవది, దేవుడు పునాది వేసినటువంటి ఒక భవనం, ఒక భవనం లాగా దేవుడు మనల్ని కడుతున్నాడు. ఆ భవనానికి ఆర్కిటెక్చర్ ఎవరు? దేవుడే. దానికి బిల్డర్ కూడా దేవుడే అని చెప్పి మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన సంఘాన్ని, అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఒక లివింగ్ ఆర్గనైజేషన్ కాదు. సంఘం అంటే జీవం ఉన్నటువంటి ఒక ప్రాణితో వాక్యము పోల్స్తూ సంఘాన్ని మాట్లాడింది. అంటే మనందరము బ్రతికి ఉన్నాము, మనందరము జీవిస్తున్నటువంటి ఒక ఆర్గానిజం. కాబట్టి ప్రాణమున్న ప్రతి జీవి కూడా ఎలాగైతే తనలాంటి దానిని మరొక దానిని ఎలాగైతే ఉత్పత్తి చేస్తుందో, తనలాంటి జీవిని మరొకటి ఎలాగైతే అది పుట్టించడానికి ప్రయత్నం చేస్తుందో, నిజంగా జీవము కలిగినటువంటి సంఘంలో ఉన్నటువంటి మనము మనలాంటి వారిని, కొంతమందిని, లోకంలో నశించిపోతున్న వారిని ప్రభు కొరకు మనం ఏం చేయాలి? సంపాదించాలి, రక్షించాలి అని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, 5వదిగా దేవుని సంఘము అననంటే దేవుడు నివాసం ఉండడానికి కట్టుకుంటున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన మందిరము, దేవాలయం అని మనం నేర్చుకున్నాం. దేవుడు ఆయన నివాసం ఉండడానికి ఆయన కట్టుకుంటున్నాడు. ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి, లేకుంటే మనం ఆరాధిస్తున్నటువంటి పాలరాతితో, లేకుంటే మార్బుల్స్తో కట్టుకున్నటువంటి ఆ చర్చి బిల్డింగ్ కాదు సంఘం అనంటే. బాగా మనకు డబ్బులు ఉన్నట్లయితే బాగా కట్టుకోవచ్చు, తప్పు కాదు, నేను అది తప్పని చెప్పట్లా. కానీ వాటిలో దేవుడు ఉండడు. కానీ ఉండాలనుకున్నటువంటి దేవాలయం ఏదన్నమాట? మన హృదయం. మనమే దేవుని ఆలయం. దేవుడు అన్నాడు, మీరే దేవుని నా ఆలయమై ఉన్నారు, నేను మీలో నివాసం ఉండాలనుకుంటున్నాను, మీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నానని చెప్పని దేవుడు మనలను, దేవుడు నివసించేటువంటి ఒక దేవాలయంగా, దేవుని యొక్క టెంపుల్గా, దేవాలయంగా, ఒక గుడిగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం నేర్చుకున్నామనంటే, దేవుడు నివాసం ఉండేటువంటి ఒక దేవాలయంగా దేవుడు నిర్మించుకున్నప్పుడు మనము ఎలా దేవునికి సమర్పించుకుంటున్నాం, ఎలా మనము దేవునిలో ఎదుగుతున్నాము, దేవునిలో ఎలాగ మనము అభివృద్ధి చెందుతున్నాము అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజున మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, అగ్నిలో పరీక్షించబోతున్నాడు అని గత వారం మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 11 వచనాలకు వ్రాయబడినటువంటి వాక్య భాగంలో మనము బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, వీటితో మనం చేసిన ప్రతి పని కూడా ఏం చేయబడుతుంది? పోల్చబడుతుంది, పరీక్షింపబడుతుంది. ఆ పరీక్ష దేనిలో పరీక్షించుతాడని దేవుడు వాక్యం చెప్పింది? అగ్నిలో దేవుడు పరీక్షించబోతున్నాడు. మనం చేసిన ప్రతి పని అది అమూల్యమైనదిగా, అది విలువైనదిగా మనం చేస్తే, బంగారము అగ్నిలో వేసినప్పుడు ఎలాగైతే కాలిపోకుండా నిలిచి ఉంటుందో, మన పని కూడా దేవుని ఎదుట పని నిలబడినప్పుడు మాత్రమే బహుమతిని పొందుకుంటాం. మన పని కాలిపోతే, అంటే మన జీవితము, అంటే మన యొక్క చేసినటువంటి పని, మనం చేసినటువంటి జీవిత విధానం అంతా కూడా దేవుడు పరీక్షించినప్పుడు అది దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే, లేక గడ్డితో, కొయ్యకాలుతో, చెక్కతో పోల్చబడినటువంటి మాదిరిగా మన జీవితాన్ని ఏదో సాదాసీదిగా జీవించేసి, లోక సంబంధమైన పరిస్థితులతో రాజీ పడిపోయి, పాపంతో రాజీ పడిపోయి, లోకములో లోక సాంప్రదాయాలకు మనం అలవాటు పడిపోయి వాటి ప్రకారం జీవించేస్తే మనము పరలోకానికి
వెళ్ళిన తర్వాత మన పనిని దేవుడు పరీక్షించినప్పుడు గడ్డి అగ్నిలో వేసినప్పుడు ఎలాగైతే కాలిపోతుందో అలాగే కాలిపోతుంది, కానీ ఏమి కూడా మనకి బహుమతి ఉండదు, రివార్డు ఉండదు అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున సంఘాన్ని గురించి మరికొన్ని వాస్తవాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సంఘము అంటే ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డా మనం? లోకంలో నుండి కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 పీటర్ 2:9 చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సంఘం అంటే మనలను పిలుచుకున్నాడు. ఎక్కడి నుండి పిలిచాడు దేవుడు? చీకటిలో నుండి. అంటే లోకం అనేటువంటి చీకటిలో, అంధకారములో, పాపములో, లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాల్లో బ్రతుకుతున్నటువంటి మనలను ప్రభు ఏం చేశాడనంటే పిలుచుకున్నాడు. అంటే ప్రభు పిలిచిన విధానం ఎలా ఉందనంటే మనమేదో మంచివారమని, మనమేదో గొప్పవారమని, లేకుంటే మనమందరం కూడా ఏదో జ్ఞానం కలిగిన వారమని దేవుడు మనలను పిలవలా. దేవుడు మనలను తన అనాది కాల సంకల్పంలో పాపంలో బ్రతుకుతున్న మనలను కొంతమంది కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. చీకటిలోంచి పిలిచి ఆయన ఎలాగ ఏర్పాటు చేశాడు తెలుసా? మనలను ఏర్పరచబడిన వంశాలు ఉంటాయి కదండి. చాలామంది మాట్లాడుకుంటారు, మీ జీనియాలజీ ఏంటి, మీ వంశం ఏంటి, మీ పేరేంటి, మీ గోత్రం ఏంటి అని మాట్లాడుకుంటారు. కానీ దేవుని వాక్యంలో మన గోత్రం ఏది? యేసయ్యకు సంబంధించినటువంటి గోత్రం మనది, ఏర్పరచబడినటువంటి వంశం మనది. రాజులైన యాజక సమూహం. యేసుక్రీస్తు రాజులకు రాజు, మనమందరము కూడా వసాల్ కింగ్ అంటారు. అంటే ఆయన మెయిన్ రాజు, మనమందరం కూడా ఆయనకు సంబంధించిన, ఆయన రాజ్యానికి సంబంధించిన రాజులం, చిన్న చిన్న రాజులు మనమందరం కూడా. ఇది గొప్ప ఆశ్చర్యమైన సంగతి. రాజులైన యాజక సమూహం. మనము రాజులు మాత్రమే కాదు, యాజక సమూహం. దేవుడు యాజకత్వం ఎవరికి ఇచ్చాడు? దేవుడు పాత నిబంధనలో లేవి గోత్రానికి మాత్రమే ఇచ్చాడు. వాళ్ళ మాత్రమే యాజకత్వం చేయాలి. ఇంకెవరు కూడా బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పణ చేయడానికి కానీ, ఆ దేవుని మందిరంలోకి వెళ్ళడానికి కానీ, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అర్పణ అర్పించడానికి అవకాశం లేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలా చేశాడంటే రాజులైన యాజక సమూహముగా మనందరము కూడా యాజకత్వం చేయడానికి. ఏ యాజకత్వం చేయాలి మనం? అప్పట్లో అయితే బలర్పించాలి. అప్పట్లో అయితే పాపరాయచిత్తం నిమిత్తము వారందరూ కూడా గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర అర్పించాలి. అయితే ఇప్పుడు మనకు అప్పగించిన యాజకత్వం ఏంటంటే దేవుని సన్నిధిలో సజీవ యాగముగా మనలను మనమే దేవునికి సమర్పించుకోవాలి. అలాంటి యాజకులుగా దేవుడు మనల్ని చేశాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జనముగా. మనలో పరిశుద్ధత లేదు, మనలో పాపం ఉంది, మనలో అపవిత్రత ఉంది, మనము నీతిమంతులుగా తీర్చబడే యోగ్యత మనకు లేదు. కానీ దేవుడు తన అపారమైనటువంటి కృప ద్వారా తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధపరిచాడు. మనము పరిశుద్ధపరచబడిన వారు, మనలను పవిత్రులుగా దేవుడు చేశాడు. మనలను దేవుడు నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా తీర్చబడే అర్హత ఏ మాత్రం కూడా మనకి లేనేలేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. దేవుడి సొత్తైన ప్రజలుగా దేవుడు మనలను చేశాడు. కాబట్టి సంఘము అంటే దేవుడు నిర్మించుకున్నటువంటి దేవాలయం అని మనం నేర్చుకుంటున్నాం. మరొక వాస్తవం ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 1 Corinthians 3:9 అని ఒక మాట రాశాడు. దేవుని సంఘానికి ఉన్నటువంటి మరొక పోలిక ఆయన రాశాడు. మేము దేవుని జతపనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమనే ఉన్నారు. సంఘం అంటే ఇక్కడ 2 పోలికలు చెప్పాడు. గృహం గురించి మనం నేర్చుకున్నాం గతంలో. ఇక్కడ మరొక కొత్త మాట ఏంటంటే దేవుని వ్యవసాయం. మనందరము కూడా దేవుని సంఘము అంటే దేవుడు మన వ్యవసాయకుడు. అంటే ఆయన ఒక వ్యవసాయకుడు, మనమందరము కూడా ఎవరమన్నమాట? పొలము లాంటి వారు. దేవుని వ్యవసాయం మనము. ఇప్పుడు సర్వసాధారణంగా పొలాలు, వ్యవసాయాల గురించి మనందరికీ తెలుసు, కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు.
ఆ పంటను భూమిని ఆ చెత్త చెదారం అంతా తీసేసి నీళ్లు పెట్టి ఆ భూమిని మెత్తగా దున్ని అందులో విత్తనాలు వేసి దానికి కావలసినటువంటి ఎరువు వేసి దానిలో ఏదైనా కలుపు మొక్కలు వస్తే తీసేసి పంట పండిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, కోత కోసి దానిని కొట్టులో మనం చేరుస్తాం. ఇది వ్యవసాయం చేసేటువంటి పనులు. ఇక్కడ దేవుని సంఘమును వ్యవసాయంతో ఎందుకు పోల్చబడింది అని అంటే, వ్యవసాయంలో మన విత్తనాలు వేసిన తర్వాత దేనికోసం వ్యవసాయం చేస్తాం? పంట మనం కూర్చుకోవడానికి కదండి. ఫలాలు ఏదైనా మీరు మొక్క వేశారు, ఏదైనా పంట వేశారు, యాపిల్ చెట్టో లేకుంటే నారింజ చెట్టో లేకుంటే మామిడి చెట్టో ఏదో మీ పెరట్లో వేసుకున్నారు. ఎందుకు వేశారు దాని ఫలాలు మీరు తినాలని, దాని ఫలాలు మనం అనుభవించాలని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే, దేవుని సంఘము అనేది ఒక వ్యవసాయంగా పోల్చి దేవుడు మనలను ఈ సంఘంలో నాటాడు మొక్కలుగా. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనలను ఇంప్లాంట్ చేశాడు, మనలను నాటాడు. కాబట్టి ఈ వ్యవసాయములో దేవుడు మన వ్యవసాయకుడు, పరలోకపు తండ్రి మన యజమాని. ఆయన మన ద్వారా ఈ నాటబడినటువంటి ప్రతి మొక్క ద్వారా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కకు పోల్చబడుతున్నారు. దేవుడు ఏమి ఆశిస్తున్నాడు? ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు, ఫలాలు ఆశిస్తున్నాడు మన ద్వారా. మనము గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ ఆత్మ ఫలము అన్నది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. మనము ఈ ఆత్మ ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టులాగా ఫలాలు ఫలించడం కాదు, అంటే మన జీవితమే ఈ దేవుని యొక్క ఆత్మ ఫలము లోకానికి మనం ఏం చేయాలి? చూపించగలగాలి. ఇప్పుడు సంఘము అంటే లోకమంతా కూడా ఎలా ఉంది? చీకటిలో ఉంది, లోకమంతా కూడా అంధకారములో ఉంది. ఫలాలు సరిగా ఫలించనటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గము, దుష్టత్వము, అన్యాయము, అక్రమము, పాపము భయంకరంగా చెలరేగిపోతూ చలామణి అయిపోతున్నటువంటి లోకములో దేవుడు తీసుకొచ్చి సంఘాన్ని అలాంటి మధ్య మనల్ని నాటాడు. ఇప్పుడు అలాంటి పిచ్చి మొక్కల మధ్య అడవిలో ఒక మంచి మామిడి చెట్టు నాటామనుకోండి, అన్ని తుమ్మ చెట్లు, అన్ని ముళ్ళులు చెట్లు ఉన్నటువంటి మధ్యలో ఒక మామిడి చెట్టును మనం నాటినప్పుడు అది మంచి ఫలాలు ఇస్తే ఎలా ఉంటుందో, అలాగే ఈ పాడైపోయిన ప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను సంఘము ద్వారా మనలో లోకములో నాటాడు. ఈ సంఘం అని అంటే దేవుని వ్యవసాయం మనల్ని నాటాడు. ఈ సంఘంలో ఆత్మ ఫలము అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని మనం ఏం చేయాలి? ఎక్స్పోజ్ చేయాలి. మనం లోకానికి మనం చూపించగలగాలి, మనం లోకానికి అందించగలగాలి. లోకము సంఘాన్ని చూసి దేవుని యొక్క క్యారెక్టర్ని బయలుపరచడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక సాధనము, ఒక చెట్టులాగా దేవుడు మనల్ని నాటాడు. ఒకవేళ ఫలించకపోతే ఒక మాట గుర్తుపెట్టుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు ఒక్కసారి చదువుదాం. మాథ్యూ 7:17లో ఒక మాట ప్రభు మాట్లాడాడు. ఆయనే స్వయంగా కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుంది? దేవుడు మనలను సంఘంలో అంటే నాటాడు. లోకం అనేటువంటి ఈ పొలములో దేవుడు మనలను నాటాడు. ఈ లోకములో దేవుని సంఘము ఒక మంచి ఫలాలు ఇచ్చేటువంటి ఒక చెట్టులాగా ఉన్నప్పుడు ఆ చెట్టుని బట్టి చూసినటువంటి వారందరూ కూడా దేవుని క్యారెక్టర్ ఇది, దేవుని యొక్క గుణలక్షణం ఇది, దేవుని స్వభావం ఇది అని లోకం తెలుసుకోవడానికి దేవుడు మనల్ని నాటాడు. ఒకవేళ ఈ ఫలాలు గనక సరిగా మనం ఫలించకపోతే, అంటే దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఈ మంచి గుణాలన్నీ కూడా మనము లోకానికి అందించకపోతే, చూడండి మనము సర్వసాధారణంగా మామిడి విత్తనం వేస్తే ఏ ఫలాలు వస్తాయి? యాపిల్ కాయలు రావు కదా. మనము బీర విత్తనం వేసామనుకోండి, కాకరకాయలు కాయవు, బీర విత్తనానికి బీరకాయలే వస్తాయి. అలాగే మంచి ఫలము అంటే మంచి చెట్టు మంచి ఫలాలు మాత్రమే ఫలిస్తుంది. ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎలాగంటే నేను నిజంగానే
దేవునిలో మంచి చెట్టులాగానే నేను ఫలిస్తున్నానా, నాటబడ్డానా ఉంటుంది. ఒక ఆయన ఏమంటాడంటే, వారెన్ విఎస్బి అనేటువంటి ఒక దైవ సేవకుడు, రూట్ మంచిదైతే ఫ్రూట్ కూడా మంచిది వస్తుంది. రూట్ అంటే వేరు మంచిదైతే దాని ఫలం కూడా ఎలాంటిది వస్తుంది, మంచిదే వస్తుంది. లోపల ఉన్నటువంటి వేరే చేదైనది అనుకోండి, మంచిది కాదనుకోండి, ఆ చెట్టుకి సంబంధించిన గుణ లక్షణాలు చేదు ఫలాలే అది ఫలిస్తుంది. ఇప్పుడు మన స్వభావము, మన నీతి, మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క క్యారెక్టర్, మన యొక్క గుణము ఎలాంటిదో దాన్ని బట్టి మాత్రమే లోకానికి మనము మంచిని అందిస్తున్నామా లేకుంటే చేదైన ఫలాలు అందిస్తున్నామా అన్నది మనలను మనమే చెక్ చేసుకోవాలి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా బాప్తిసమిచ్చి యోహాను ఏమని మాట్లాడుతాడనంటే, సర్ప సంతానమా, లోకములో బ్రతుకుతున్నటువంటి మీరందరూ కూడా మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీరు ఏం చేయాలి, ఫలించాలి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుంది, నరకబడుతుంది. మీరు ఆలోచించండి, మీ పెరట్లో వేసుకున్న మీ మొక్క, మీ పెరట్లో వేసుకున్న మీ మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాలు గతించినప్పటికీ కూడా అది వగరగా ఉండే, చేదుగా ఉండేటువంటి కాయలు కాస్తుంది అనుకోండి. ఎంతకాలం పెట్టుకుంటారు మీ పెరట్లో, ఎంతకాలం ఉంచుతారు? మీరు ఒక గులాబీ మొక్క నాటారు, ఎన్ని సంవత్సరాలు గతించినా అది చెట్టులా ఎదుగుతుంది, ఆకులే వస్తున్నాయి, కానీ ఫలాలు ఏమీ లేకపోతే ఏం చేస్తారు, మీరు తీసేస్తారు. దానివల్ల ఆ భూమి, దానివల్ల అక్కడ ఉన్నటువంటి దాని సారం కూడా వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని మనమే తీసేస్తాం. మన చేతి మనమే నాటాం, కానీ మనమే తీసేస్తాం ఫలించకపోతే. అలాగే ఫలించని ప్రతి చెట్టు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, తీసేయబోతున్నాడు, నరికి వేయబోతున్నాడు. ఇంకొక మాట, దేవుడు ఆయన హృదయ వేదన వ్యక్తం చేశాడు సంఘాన్ని గురించి. అసలు సంఘానికి ఆయన ఏం చేశాడు, ఏ విధంగా సంఘాన్ని నాటాడు, సంఘం కొరకు ఆయన చేయాల్సిన పనులు ఏమేమి చేశాడో యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదువుదాం చూడండి. ఐజియా చాప్టర్ 5లో 1-6 వెర్సెస్ ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురుచూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మను వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలు బలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దేవుడు ఏమంటున్నాడనంటే, నేను ఒక ద్రాక్ష తోట నాటాను అంటే దేవుడు తన సంఘాన్ని నాటాడు. నాటినప్పుడు అది దానికి చేయాల్సిన పనులన్నీ కూడా, దాని కొరకు ఎంత ప్రయాసపడాలో, దాని కొరకు ఎంతగా తాను పని చేయాలో ఆ పని అంతా కూడా చేశాడు. ఆ గచ్చపొదలు తొలగించాడు, లేకుంటే రాళ్ళు తొలగించాడు, దానిలో ఉన్న చెత్త చెదారం చేశాడు. నాటినవి కూడా శ్రేష్టమైన ద్రాక్ష తీగలే నాటాడు. కానీ అది ఫలాలు ఫలించాలని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చూసేసరికి కాయలు బాగానే కాసింది, చాలా బాగా ఫలించింది, గుత్తులుగా దిగినాయి ఆ ద్రాక్ష పళ్ళు. కానీ కోసుకుని ఒక్కదానిని నోట్లో వేసుకునేసరికి అది ఎలా ఉంది, చేదుగా ఉంది. ఫలించడం అంటే ఫలించింది, కానీ అది తినడానికి పనికి రాకోకుండా అది ఉంది. అందుకని ఏమంటున్నాడంటే, నేను చేయాల్సినంతా చేశాను, నేను ఇంకేం చేయాలి దీనికి, నేను ఇంకా ఏమి దీనికి త్యాగం చేయాలి, ఇంకా చేయాల్సిన పని ఏముంది, చేయాల్సిందంతా చేశాను, ప్రయాసపడాల్సిందంతా ప్రయాసపడ్డాను, కానీ నేను చేసిన తర్వాత నాకు కారు ద్రాక్షలు వచ్చినాయని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటిలో, అంధకారంలో, లోకంలో బ్రతుకుతున్న మన కొరకు ప్రభువు ఏం చేశాడంటే, జగత్తు పునాదికి ముందే ఎన్నుకున్నాడు.
ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించి మన కొరకు తన ప్రాణాన్నే మన కోసం బలిగా ఇచ్చేసి తన రక్తాన్నంతటిని కూడా మనకి చిందించేసి మనలను ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత లోకంలో పాపంలో పడిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చి మనము ఆయన కొరకు బ్రతకాలని దేవుడు కావలసిన అన్నిటిని కూడా దేవుడు సమకూర్చి మనకు కావలసిన ఆహారం, మనకు కావలసిన వస్త్రాలు, కావలసిన అన్నిటినీ దేవుడు మనకిచ్చి కావలసిన సమస్తాన్ని సమకూర్చి ఇంకా నా కోసం బ్రతికి మీరు ఫలించండి అని చెప్పి దేవుడు చేయాల్సిన అన్నీ కూడా చేసేసిన తర్వాత దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని కోసం జీవించబోతే ఇంకా నేనేం చేయాలి? ఈ సంఘం కోసం నా కొరకు అంటే ఫలించాల్సినటువంటి మీరు, అంటే దేవుని కొరకు ఫలించాల్సినటువంటి మనము ఫలించకపోతే ఇంకా దేవుడు ఎవరితో చెప్పుకుంటాడండి? ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలైంది మనం దేవుని రక్షణలోకి వచ్చి, ఎన్ని సంవత్సరాలైంది దేవుని సంఘంలో మనం నాటబడి, మనలో ఇంకా ఫలాలు లేకపోతే, అభివృద్ధి అనేది లేకపోతే. చూడండి, ఇంకొక మాట ఏంటంటే, ఒకనొక దినాన యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. వ్యవసాయదారుడు వెళ్ళి గోధుమలు చల్లాడు. గోధుమలు చల్లిన తర్వాత మొలకెత్తిని పంటకు వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో కొన్ని రోజుల తర్వాత చూసేసరికి అందులో గురుగులు కూడా కనబడ్డాయి, గురుగులు కూడా కనబడ్డాయి. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి పని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా గోధుమలు పంటకు వస్తూ ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి, కాబట్టి గురుగులు మేము ఏం చేస్తామంటే తీసేస్తామని అంటే, యజమాని ఏమన్నాడు, అప్పుడే తీయొద్దు, గోధుమల్ని గురుగులను కూడా పెరగనివ్వండి. గోధుమలు గురుగులు కూడా పెరిగిన తర్వాత పంట కాలం వచ్చినప్పుడు దానిని ఏం చేద్దామంటే, కోత కోసేటప్పుడు గురుగులన్నీ కూడా పక్కకు నెట్టేసి గోధుమలన్నిటిని కూడా, శ్రేష్టమైన వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి మనం ఏం చేద్దాం, కొట్లో వేసుకుందాం, అప్పుడు వేరు చేద్దామని చెప్పి యజమాని చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను, ప్రతి సంఘంలోనూ కూడా గుర్తుపెట్టుకోనండి, ప్రతి సంఘంలో, ప్రపంచంలో ఉన్న ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి, అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంఘంలోనూ కూడా గుర్తుపెట్టుకోనండి, గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, గురుగులు ఉంటాయి. కానీ ఎప్పుడు వేరు చేయబడతాను తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడలో. ఒకవేళ నేను కూడా గోధుమనే అని అనుకుని ఒకవేళ భ్రమలో ఉంటే మనం ఆ రోజున అగ్నిలో వేయబడతాం. గుర్తుపెట్టుకోనండి, నేను కూడా గోధుమలాగే శ్రేష్టమైన ఫలమలాగే ఉన్నాను అని చెప్పని మంచి ఫలాలు ఫలించకుండగా కారు ద్రాక్షాలు కాస్తే ఏమవుతుందో తెలుసా? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇంతకాలం భక్తి చేసి, ఇంతకాలం దేవుని కొరకు బ్రతికి, మన కొరకు దేవుడు చేయాల్సిన కార్యాలన్నీ కూడా ప్రభు కొరకు మనము అనుభవించి కూడా ప్రభు కొరకు మనం బ్రతకకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సంఘము అంటే దేవుని వ్యవసాయం. ఫలాలు ఆశిస్తున్నాడు దేవుడు. పెట్టుబడి పెట్టాడు మన మీద. ఏం పెట్టుబడి పెట్టాడు? తన కుమారుడైన యేసయ్యను మన కోసం బలిగా ఇచ్చేశాడు. ఆయన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టాడు. కావలసిన ప్రతిదీ కూడా, మీకు అక్కరగా ఉన్నదేదో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు సమయానుకూలంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు. ఎన్నడూ కూడా మనం పస్తులు ఉండలేదు, ఎన్నడూ కూడా ఆకలితో ఉండలేదు. ఒకవేళ పరిస్థితులను బట్టి 1 రోజు 2 రోజులు ఉన్నామేమో, కానీ జీవితకాలం అంతా కూడా దేవుడు మనల్ని పస్తులు పెట్టలేదు. కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అయితే మనం ఎలా ఫలిస్తున్నాం, ఎలా ప్రభు కొరకు మనం బ్రతుకుతున్నాం అన్నది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మరొక పోలిక ఏంటంటే, సంఘం అనంటే పెండ్లి కుమార్తెతో పోల్చబడింది. వధువు అనంటే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘముతో, అంటే ఆ వధువైనటువంటి ఆ పెండ్లి కుమార్తెతో సంఘాన్ని ప్రభు పోల్చాడు. పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని కొరకు, వివాహం కొరకు ఏం చేస్తుంది? సిద్ధపడుతుంది, అలంకరించుకుంటుంది. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాము ఒక్కసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 19. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అతడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. సంఘాన్ని వధువుతో ప్రభు పోలుస్తూ ఉన్నాడు. మన వరుడైనటువంటి ఎవరు?
యేసుక్రీస్తు ప్రభు ఆయన మధ్యాకాశానికి రాబోతాడు. ఇది పోలిక మాత్రమే. అంటే ఆయన ఏదో లోక సంబంధంగా జరుగుతున్నట్లుగా భార్యాభర్తలకు ఆ పురుషునికి స్త్రీనికి వివాహం అవుతుంది అన్నది కాదు. అంటే ప్రభు కొరకు మనం ఏం చేయాలి, సిద్ధపడాలి అన్న ఒక పోలికతో పోల్చబడి బైబిల్ మాట్లాడుతుంది. పెండ్లి కుమార్తెకు ఎలాగైతే మంచి వస్త్రాలు ధరించి నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి కాబట్టి ఆమె ప్రకాశమానమైనటువంటి నిర్మలన వస్త్రాన్ని ధరించుకుని ఆభరణాలన్నీ ధరించుకుని ఎలాగైతే తన వివాహం చేసుకోబోయేటువంటి వరుని కొరకు ఎలాగైతే పెండ్లి కుమార్తె సిద్ధపడుతుందో, సంఘములో మనమందరము కూడా మన వరుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు ఎప్పుడైతే మన జీవితాలలో మనం కలిగి ఉంటామో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబూర శబ్దం వినబడగానే ఆయన కొరకు సిద్ధపడిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, మధ్యాకాశానికి వెళ్తారు. సిద్ధపాటు లేకోకుండా ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధంగా లేరో వారు ఏం చేయబడతారు, విడిచిపెట్టబడతారు. కాబట్టి విడిచిపెట్టబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన 10 మంది కన్యకలను కూర్చున్నటువంటి ఉపమానాన్ని చెప్పాడు. ఆయన 10 మంది కూడా ఎందుకు వెళ్ళారు, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు దివిటీలు పట్టుకుని వెళ్ళారు. 5 దగ్గర దివిటీల్లో నూనె ఉంది, 5 దగ్గర దివిటీల్లో నూనె లేదు. అయితే పెండ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం వినబడగానే 10 మంది కూడా తిరిగి లేచారు. వారి దివిటీలు సిద్ధపరచుకుంటున్నారు. 5 దగ్గర నూనె ఉంది. సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, విందుశాలలోకి వెళ్ళిపోయారు. 5 బయట విడిచిపెట్టబడ్డారు. అంతటా తలుపు వేయబడింది. మరలా సిద్ధపడి వచ్చి మిగతా 5 కూడా తలుపు కొడతా ఉన్నారు, తలుపు తీయమని. మీరెవరో నాకు తెలియదని. ఎవరు లోపలికి వెళ్ళారు, సిద్ధపడిన వారు. ఎవరైతే ఆయన కొరకు సిద్ధంగా ఉంటారో, ఆయన రాబోతున్నాడు. లోక సంబంధమైనటువంటి ఈ పోకడలు మనం చూస్తూ ఉన్నప్పుడు, లోక సంబంధమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం సిద్ధపడాలి అనేటువంటి ఆలోచనతో మనందరం కూడా ఏం చేయాలి, సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అయితే ఆదిమ సంఘం ఆ పెంతెకొస్తు దినాన ప్రారంభించబడినటువంటి సంఘము ఎలా ఉందో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముందుకు వెళ్దాం. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథంకి వద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో వారు ఏవేవి గుణ లక్షణాలు ఉన్నాయి, సంఘానికి ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాల గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. చూద్దాం. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. ఇక్కడ 4 లక్షణాలు చెప్తూ ఉన్నాడు, సంఘానికి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన లక్షణాలు. మొట్టమొదటిది ఏంటి, ఆయన అపోస్తుల బోధయందు, 2వది సహవాసమందు, 3వది రొట్టె విరిచేటందు, 4వది ప్రార్థన చేయటం. ఈ 4 లక్షణాలు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అపోస్తుల బోధ అంటే ఏంటి, దేవుని వాక్యం మీద మాత్రమే మన పునాదిని కట్టుకోవాలి. గతంలో మనం నేర్చుకున్న వాక్యం అనేటువంటి పునాది స్థిరంగా ఉండాలి. కాబట్టి ఏ సంఘం అయితే, గుర్తుపెట్టుకోనండి, ఏ సంఘం అయితే వాక్యానికి పెద్దపీట వేస్తుందో ఆ సంఘము మాత్రమే వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడుతుంది. సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, సొంత ప్రయత్నాలతో ఎవరైతే సంఘాన్ని కడుతూ ఉన్నారో ఆ సంఘాలు నిలబడవు. దేవుని రాకడలో అవన్నీ కూడా అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు నరకానికి త్రోసివేయబడతాయి అన్న సత్యాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం మీద మాత్రమే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. పక్షికి ఎలాగైతే 2 రెక్కల అవసరమో అలాగే ఖచ్చితంగా వాక్యము ప్రార్థన ఇవన్నీ కూడా 2 ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎంతగా వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో దేవుని హృదయము, దేవుని తన పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. కాబట్టి ఆయన మనస్సు మనకు అర్థం కావాలనంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా నేను అడుగుతున్నాను, చెయ్యెత్తండి అని నేను అడగను. ప్రతిరోజు బైబిల్ కనీసం ఒక్క అధ్యాయనైనా చదివేటువంటి అలవాటు మనకి లేకపోతే నేను అంటాను మీరు నిజమైన క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులు కానే కాదు.
కాబట్టి సంఘానికి మనం వస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యమైనటువంటి మన హృదయానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని యొక్క సంఘంలో మనకు దొరుకుతుంది. వాక్యమును మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు దానిని మన హృదయంలో పెట్టుకుని ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదివే అలవాటు ఉండాలి. మన ప్రాణము అంటే మనం బ్రతకడానికి ఎలాగైతే ఆహారం తింటామో మన ఆత్మ బ్రతకాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనం తినాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఎలా బ్రతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, వాక్యము ద్వారా. మన ఆత్మీయంగా బలపడాలంటే వాక్యం అవసరం. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము వాక్యాన్ని మనం ధ్యానించే వారం ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే కొంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతారు, వాక్యాన్ని చదువుతారు, ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతారు. కానీ ఉదయం చదివింది సాయంకాలం వరకు మీకు గుర్తుందా? మీరేం చదివారో మీకు గుర్తుండాలి. లేకపోతే ఆ చదివిన దానికి గుర్తు లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనం ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాం. చదివామంతే, న్యూస్ పేపర్లా చదివాం, అయిపోయింది, మన పని అయిపోయింది అనమాట. ఇక్కడ అపోస్తలుల బోధ యందు అంటే ఎందుకు వాక్యం అవసరమో తెలుసా? లోకములో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. పాపం అనేది ఆకర్షిస్తుంది. లోకం అనేలో మన శరీరం వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు, మన శరీరము, సాతాను మన వెనక్కి లాగుతున్నప్పుడు ఈ పాపములో లేకుంటే ఈ శోధనలో పడిపోకోకుండా దేవుని వాక్యమే మనకు సహాయపడుతుంది. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఈ లోకంలో మనము ప్రతి సమస్యను ఎదుర్కోవాలని అంటే ఏది కావాలో తెలుసా? వాక్యమే కావాలి. బ్రతికున్న చేప ఏం చేస్తుంది? నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుందండి, ఎదురెద్దుద్ది. ఈ కాలంలో ప్రాముఖ్యంగా ఆగస్టు నెలలో పులసలు దొరికితే గోదావరిలో మనకి పులసలు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సముద్రంలో నుండి. ఇలస సముద్రంలో ఉన్నప్పుడు ఇలస ప్రవాహానికి ఎదురు ఈత ఈదుకుండా రావడం ద్వారా అది పులసగా మార్చబడుతుంది. దాని టేస్ట్ మారిపోద్ది. బ్రతికున్న చేప ప్రవాహానికి ఎదురీదుద్ది. నిజంగా మనము దేవుని వాక్యమైనటువంటి పునాది మీద మన జీవితాన్ని కట్టుకున్న వారమైనట్లయితే సమస్యలకు, పరిస్థితులకు మనం ఎదురీదే వాళ్ళమై ఉండాలి, వాటిని ఎదుర్కొనే వాళ్ళమై ఉండాలి. చచ్చిన చేపలా ఉన్నట్లయితే ప్రవాహానికి ఏం చేస్తుంది? అది కొట్టుకుని వెళ్ళిపోద్ది, దాంట్లో జీవం లేదు. లోక పరిస్థితులతో రాజీ పడిపోతారు. లోక సంబంధమైన ఏదైనా శోధన వస్తే వాటితో ఏకీభవించి రాజీ పడిపోతారు. కానీ వాక్యం అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకుంటే, వాక్యముతో మనకి సంబంధం ఉంటే, దేవుని వాక్యముతో మనకి సంబంధాన్ని మనం కలిగి ఉంటే సమస్యలకు మనం ఎదురీతగలుగుతాం, నిలబడగలుగుతాం, శక్తి కలిగి వాటిని ఎదుర్కోగలుగుతాం. మనం ఓడిపోతున్నామనంటే వాక్యం మీద మనకి గ్రిప్ లేదన్నమాట. వాక్యములో మనకి అంత ఆ దేవుని వాక్యం అనేటువంటి ఆ వాక్యం మీద మనకి ఆసక్తి లేదనమాట. దావీదు అంటాడు, నా శత్రువులకు మించినటువంటి జ్ఞానము నాకు ఎక్కడ దొరికిందంటే నీ ధర్మశాస్త్రములోనే. నీ వాక్యమును ధ్యానించడానికి నేను రాత్రి జాములు కాకముందే నా కన్నులు నేను తెరుచుకుందును. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు తృప్తినిస్తుంది అని అంటాడు. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి. రెండవది ప్రార్థన చేయడం. ఇక్కడ ప్రార్థించడం అన్న దాని గురించి వ్రాయబడినటువంటి మాట వ్యక్తిగత ప్రార్థన గురించి వ్రాయబడలేదు, ఇక్కడ సంఘ ప్రార్థన గురించి వ్రాయబడింది. చూడండి, అక్కడే మరొక మాట చదువుదాం. చూడండి, 46వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 2:46లో 2:46లో ఏం రాయబడింది? మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడుకుంటున్నారు. ఇప్పుడు మనకి ప్రతిరోజు కూడుకోవడానికి కుదరదు. 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ప్రార్థనా సమయానికి. 4:23లో చూడండి, 4:23లో అపోస్తలుల గ్రంథం 4:23, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఏం చేశారు? వాళ్ళు మొరపెట్టారంటే ఏం చేశారు? ప్రార్థన చేశారు. సంఘముగా కూడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది కార్పొరేట్ ప్రేయర్ అనమాట. ఇండివిజువల్ ప్రేయర్ మనందరికీ ఉంటుంది. వ్యక్తిగతంగా మనందరము మన ఇళ్లలో ప్రార్థన చేసుకుంటాం. కానీ సంఘముగా కూడి కేవలం ఆదివారం మాత్రమే కాదు.
మనకి సంఘములో ఏవైతే ప్రార్థనా సమయాలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సంఘముగా కూడి ప్రార్థన చేయాలి. సంఘముగా కూడి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చూడండి. 4వ అధ్యాయము 23వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? బిగ్గరగా దేవునికి మొర్రపెట్టారు. వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా 31వ వచనంలో ఒకసారి చదువుదాం. 4:31 4:31లో అక్కడ ఏం రాయబడింది? వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కదిలిందంట. మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకు నేను శుక్రవారం ప్రార్థనకి రమ్మని ఎందుకు బ్రతిమలాడుతున్నానో తెలుసా? కలిసి ప్రార్థన చేస్తే శక్తి ఉంటుంది అందులో. మనమందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రభువు అన్నాడు, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానన్నాడు దేవుడు. వారి ప్రార్థన వింటానన్నాడు. అయితే కాబట్టి మనము సంఘముగా కూడి ప్రార్థన చేసినప్పుడు, వారు వేరే ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏమన్నారు తెలుసా? భూమిని తలకిందులు చేసే వారు ఇక్కడికి వచ్చారన్నారు. ఎలా తలకిందులు చేయగలిగారు? వాళ్ళు వెనకాల బ్యాక్ బోన్ లావలే ప్రార్థన అనేది వారికి సహాయపడుతూ వచ్చింది. సంఘముగా కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. సంఘముగా కలిసి వారు కూడి ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కలిసి మనం ప్రార్థన చేస్తే, కలిసి మీ కుటుంబాలలో ఉన్న సమస్యలు కానివ్వండి, మీ వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, లేకుంటే మీ ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా సంఘముగా కూడి ఒక్క చోట చేరి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది. కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మనకి అవకాశం ఉన్నా లేకపోయినా, అవకాశం ఉంటే వస్తాను, అవకాశం ఉంటే చేస్తాను అన్నది సరైన భక్తి కాదు. మనము అనుదినము కూడా, అంటే ప్రతిదినము మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకుంటాం. కానీ సంఘముగా కూడి ప్రభువును మనము ఏం చేయాలి? ప్రార్థించేవారు మండలి. రొట్టె విరిచిటి యందు, ప్రార్థన యందు, వాక్యమందు, అపోస్తుల బోధ యందు, 3వది రొట్టె విరిచిటి యందు సహవాసంలోకి రావాలి. సహవాసంలో బలలో చేవేసేటప్పుడు యోగ్యమైన రీతిలో, యోగ్యమైనటువంటి విధానంలో మనం ప్రభు బలలో చేవేయాలి. ఈ వారం అంతా కూడా మనకు నచ్చినట్లుగా బ్రతికేసి వచ్చేసి పర్వాలేదులే, ఏదో రొట్టె ద్రాక్షరసమే కదా అని తీసేసుకుంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీయులు 11లో ఆయన ఏం చెప్పాడనంటే, అయోగ్యముగా చేవేయడం ద్వారా చాలామంది ఏమయ్యారు? బలహీనులయ్యారు, రోగులయ్యారు, చాలామంది చనిపోయారు. కాబట్టి ఇదేదో ఆచారంగా పలహారంగా తీసుకునేది కాదు. దేవుడు తన ప్రాణం ఇచ్చి తన శరీరం అంతటిని కూడా నలగగొట్టుకుని మన కొరకు ఇచ్చినటువంటి దేవుని యొక్క బల్ల ఇది. కాబట్టి ఇందులో చేవేసేటప్పుడు యోగ్యమైన రీతిలో మనం పాలు పొందాలి. ఇంటింట కూడుకొనుచు వాళ్ళు రొట్టె విరిచుచు వారు ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు, స్తుతిస్తూ వచ్చారు. కాబట్టి 4వది ఏంటంటే వాళ్ళు సహవాసంలో ఉన్నారు, ఫెలోషిప్లో ఉన్నారు. అంటే సంఘానికి మనం వచ్చేటప్పుడు ఒక కుటుంబంతో కలిసి మనం ఫెలోషిప్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదో సంఘానికి వచ్చి 4 మాటలు వినేసి 4 పాటలు పాడేసి మన కానికేసేసి ప్రభు బలలో పాలు పొంది మనం వెళ్ళిపోవడం కాదు. సంఘానికి వచ్చిన తర్వాత ఒక కుటుంబంతో మనం ఫెలోషిప్, సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఒకరితో ఒకరు ఫెలోషిప్లో ఉండడం ద్వారా, ఒక కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడం ద్వారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందనంటే మన విశ్వాసం పెరగడానికి, దేవుడు కార్యాలు చేయడానికి, మనం బలహీనులు కాకుండా ఉండడానికి ఈ ఫెలోషిప్ అనేది సహాయపడుతూ ఉంటుంది. సహవాసంలోనికి రావాలి. కాబట్టి సంఘము అనంటే దేవుడు నిర్మిస్తున్న ఒక పట్టణం, సంఘం అనంటే దేవుడు కడుతున్న ఒక ఇల్లు, ఒక కుటుంబం. సంఘం అనంటే దేవుడు నిర్మిస్తున్నటువంటి ఒక భవంతిగా మనం మాట్లాడుకున్నాం. సంఘం అనంటే ఒక లివింగ్ ఆర్గానిజం అని మనం నేర్చుకున్నాం. సంఘం అనంటే దేవుడు తన నివాసం ఉండడానికి కట్టుకుంటున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన దేవాలయం. సంఘం అనంటే దేవుని యొక్క వ్యవసాయం. సంఘం అనంటే దేవుడు తన కొరకు సిద్ధపరుచుకుంటున్నటువంటి ఒక వధువుతో ప్రభు మనలను పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ సంఘములో మనం ఉండవలసిన ఈ లక్షణాలు ఏవైతే ఆదిమ సంఘము ఎలాగైతే తమను తాము కట్టుకున్నారో, ఎలాగైతే విశ్వాసములో, సహవాసములో ముందుకు నడుస్తూ వెళ్ళారో, అలాగే ప్రతి దినము కూడా వాక్యమనే పునాది మీద, ప్రార్థన మీద, సహవాసం మీద, రొట్టె విరిచటంలో ఎడతెగకుండా వీటిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం బలపడుతుంది.
ఏదో నామకార్థంగా ఉండేటువంటి సంఘాలుగా ఉండే విధంగా ఉండకూడదన్నది నా తాపత్రయం. మీకు ఒక మాట చెప్పిన, ఈరోజు వాక్యం చెప్పడానికి, ఆదివారం వాక్యం చెప్పడానికి, వాక్యం చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సాయంకాలమే నేను మొదలు పెడతాను వచ్చే ఆదివారానికి ఏం చెప్పాలన్నది. నేను ప్రిపేర్ అవుతుంటాను. నా మైండ్ ఏదో పని చేస్తున్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సంఘానికి ఏం చెప్పాలి, ఏం నేర్పించాలి, ఎంతగా నా శక్తి సామర్థ్యం కొలిది. ఒకవేళ నాకు తెలియకపోతే ఎవరినైనా అడిగినా సరే నేర్చుకుని కొన్ని వాస్తవాలు సంఘానికి నేర్పించాలి. నా తాపత్రయం ఏంటంటే వాక్యం అనే పునాది మీద మాత్రమే మీరు అందరు కట్టబడాలి. నేను ఒక మేనేజర్ని మాత్రమే, నేను మాత్రం బాస్ని కాదు ఈ సంఘానికి, నేను అధికారిని కాదు. మన బాస్ ఎవరు? యేసయ్య. ఆయన దగ్గరికి, యేసయ్య దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మనమందరము ఆయన ముందు నిలబడినప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు రివార్డు పొందుకుని వాక్యమనే పునాది మీద ప్రార్థన ద్వారా మన విశ్వాస జీవితాన్ని కట్టుకొని మనందరం కూడా మంచి ఫలాలు ఫలించి ఈ పాడైపోయిన సమాజంలో ఒక దివిటి వలె వెలుగుతున్నటువంటి దీపం వలె మనం వెలుగుతూ అనేక మందిని ప్రభు కొరకు ఆకర్షించే వారిగా నిలబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ మన కుటుంబాలు ఆశీర్వదించబడుతూ అనేక మందిని ప్రభులోనికి నడిపించేటువంటి వ్యక్తులుగా, ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం మీద మీరు ఎక్కువగా వాక్యం చదవండి. నేను ఆదివారము వాక్యం విన్న దానిని ఈ వారమంతా కూడా ఈరోజు నేను ఏ వాక్యం విన్నాను అన్న దానిని ఒకసారి ధ్యానించుకుంటూ, మీ పనిలో ఉన్న, మీ ఉద్యోగాలు చేస్తున్నా, మీ వ్యాపారాల్లో ఉన్న, మీరేం చేస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యం పట్ల ఎక్కువ ఆసక్తి ఇవ్వండి. మొట్టమొదటిగా ఉదయం లేవగానే దేవునికి కొంత సమయం ఇవ్వండి. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ఈ అలవాటు చేసుకోనండి. సంఘము మనము అభివృద్ధి చెందడానికి దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మీరు డేట్ వేసుకుని మీరు ప్రారంభించండి. మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, లేకుంటే అప్పుల బాధలు, లేకుంటే అనారోగ్యాలు, ఇవన్నీ కూడా దేవుడు తొలగించి మనకి నెమ్మదినివ్వాలంటే దేవునికి టైం ఇస్తే, దేవుడు మన గృహాల్లో ఉంటే, మన ఇంటిలో ఉంటే, మనలో ఉంటే ఎలాంటి సమస్య మనకి ఉండనే ఉండదు. ఒకవేళ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. అది సమస్యలా కనబడినవాడు, ఎందుకంటే తృప్తినిస్తాడు. కావలసిన పరిస్థితులలో దేవుడు కృపనిచ్చి బలపరిచి మనల్ని ఆదరించి ఓదార్చి దేవుని రాజ్యం కొరకు మనల్ని ఆయన సిద్ధపరుస్తూ మనల్ని ఆయన వధువు సంఘముగా మనం ఎత్తబడడానికి దేవుడు కృపనిచ్చి సహాయం చేస్తాడు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం. నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పక్కన పెట్టేద్దాం. రోషం కలిగి బ్రతికినంత కాలం కూడా బ్రతికిని చాపవలే లోకానికి ఎదురెదుతూ దేవుని కొరకు రోషం కలిగి బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. సంఘము అనంటే మీ వ్యవసాయమని, సంఘం అనంటే వధువు వలె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడినట్లుగా మేము సిద్ధపడాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో భద్రం చేసుకుని, నేను ఆ వాక్యాన్ని ప్రభువా అనుసరిస్తూ అర్థం చేసుకుని వాక్య క్రమంలో వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీ మార్గంలో నడుస్తూ మీ చిత్తాన్ని చేసేవారిగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు బలను సమీపిస్తుండగా మీ కృపనివ్వండి. తెలిసి తెలియక మా జీవితాల్లో ఏదైనా బలహీనతలు కలిగి ఉన్నట్లయితే ప్రభు వాటిని మీ దగ్గర ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. కృపనిచ్చి బలపరిచి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి మీ కృపను మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.